ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడినట్టుగా, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించదును, నిశ్చయంగా నేను నిన్ను విస్తరింపచేతును. ఆయన అంటున్నాడు, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, తప్పకుండా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అలాగే తప్పకుండా నేను నిన్ను విస్తరింపజేస్తాను. ఎందుకంటే నువ్వు నా ప్రియ కుమార్తెవి, ప్రియ కుమారుడివి, నువ్వు నన్ను అనుసరించావు కాబట్టి, నువ్వు నాతో ఉంటున్నావు కాబట్టి, నేను చేయాల్సిన బాధ్యతగా నేను నిన్ను విస్తరింపజేస్తాను, ఆశీర్వదిస్తాను. నిజమే. ఆయన అంటాడు, నరుడు ఒంటరిగా ఉండట నాకు ఇష్టం లేదు, సాటి అయిన సహాయం ఇస్తానంటాడు. నిజమే. ఆయన ఆదాము ఒంటరిగా ఉండడం చూసి ఆయన బాధపడ్డాడంట. నా కుమారుడైన ఆదాము ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను మరలా ఆయన కలుసుకునేంత వరకు ఒంటరిగా ఉంటున్నాడు. ఒక సాటి అయిన సహాయం ఇవ్వాలి, నేను ఒక తోడు ఇవ్వాలి నేను. నిజమే. అది ఆదాము అడగకపోయినప్పటికీ ఆయన తనకు తానుగా ఆలోచించి ఆయనకు ఒక కార్యం చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా ఆయన అలాగే చేస్తున్నాడేమో. దావీదు అడగకపోయినా ఆయనను రాజు చేశాడు దేవుడు. నిజమే. మరి మనల్ని కూడా దేవుడు ఆ రీతిగా, నువ్వు అనుకోకపోయినా, నీ శక్తి అదంతగా చాలదు అనుకుంటున్నా, నాకంత అర్హత లేదు అని అనుకుంటున్నావేమో, లేకపోతే నేనంత ఆశీర్వాదానికి అర్హుడని కాదు అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను విస్తరింపజేస్తాను. నువ్వు అనుకుంటున్నావేమో, అంతవరకు నేను వెళ్ళలేను, అది నా హద్దు కాదు అనుకుంటున్నా. సరిహద్దులు విశాలపరిచి ఆయన విస్తరింపజేస్తాడంట. నీ జీవితాన్ని, కుటుంబాన్ని, ఆరోగ్య పరిస్థితిని, నీ యొక్క పరిచర్యను, ఆశీర్వాదం అంతటిని విస్తరింపజేస్తాడంట. ఈరోజు అదే నీతో నాతో ఆయన అంటున్నాడు, నిశ్చయంగా నేను నిన్ను విస్తరింపజేస్తాను, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు అనుకుంటున్నావేమో, అది జరగదు అనుకుంటున్నావేమో, ఇది కాదు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు తప్పకుండా నీ జీవితంలో చేసి చూపిస్తాను అంటున్నాడు అనమాట. దేవుడు అట్టి కృప మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్య నీకు వందనాలు. ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తానన్ను, నువ్వు మమ్మల్ని బలపరుస్తానన్నావు కాబట్టి మాకు సహాయం చేయండి ప్రభా. నిశ్చయంగా మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళండి తండ్రి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యం కొరకు, ఆర్థిక సమస్యల కొరకు, అప్పుల సమస్య కొరకు ప్రభా, కుటుంబ సమస్యల కొరకు, వివాహ బంధాల కొరకు తండ్రి, బిడ్డలతో సమస్యల కొరకు అయ్యా తండ్రి పోరాడుతున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకో. గొప్ప కృప, సమాధానం, ఆశ, ఆరోగ్యం, కృప, కాపుదల, క్షేమం, సంతోషం దయచేయండి తండ్రి. కృప మా అందరికీ ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.